హాయ్ అండి, వెల్కమ్ టు నేను మీ కావ్య. రీసెంట్గానే మా పాపకి మేము చేసిన హాఫ్ శారీ ఫంక్షన్కి మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడాను మీ అందరికీ షేర్ చేయాలని, మా పాపని ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి అన్ని డీటెయిల్స్ కూడాను చక్కగా మా అమ్మాయి మా కావ్య పాప ఈ వీడియో ద్వారా తనకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటిని కూడాను మీతో షేర్ చేసుకుంటుందంట. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తుందంట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఎవరు ఇచ్చింది? ఉదయశ్రీ అని తన ఫ్రెండ్ ఇచ్చిందట. ఓపెన్ చేయి. తన ఫ్రెండ్ అంటే తన క్లాస్మేట్, ఇంకా తన సెక్షను అన్నీ కూడాను. మేము రీసెంట్గా ఈ ఫంక్షన్ వచ్చేసి లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో చేసాం. సమ్మర్ హాలిడేస్ అవటం వల్ల పిల్లల్ని అంటే అందరు హాలిడేస్కి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, దానివల్ల ఎక్కువ మంది తన ఫ్రెండ్స్ రాలేదు. వచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం కొన్ని గిఫ్ట్స్ అన్నీ ఇచ్చారు. అవన్నీ కూడాను చక్కగా ఇలాగా ప్యాక్లా ఒక బౌల్లో వేసి తను పిల్లలు వాడుకోవడానికి యూస్ఫుల్గా ఉండేటటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడాను ఇచ్చారు. అవన్నీ కూడాను ఇప్పుడు తను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తుందంట. చూపించు. ఏంటిది? ఇది చైన్ అంటండి. ఇది సిల్వర్ మెటల్లో ఉన్నటువంటి చైన్, అంటే సిల్వర్ చైన్ లాగా ఉంది. ఓపెన్ చేద్దాం. ఎంతవరకు తను యూజ్ చేయలేదు, వీడియోకి చూపించాక యూజ్ చేస్తాలే అని తను యూజ్ చేసుకోలేదు. మీకు కనిపిస్తుంది అనుకుంటా. దీనికి ఒక చిన్న లాకెట్ కూడా వచ్చిందండి. జస్ట్ ఏదో సింబల్ లాగా ఉంది, ఏదో లాకెట్ బాగుంది. నెక్స్ట్ అలాగే ఇందాక మనం చూసింది సిల్వర్ కదండి, ఇది రోజ్ గోల్డ్ ఆ మోడల్లో ఆ కలర్లో ఉన్నటువంటి ఇంకొక చైన్. ఇంకా నెక్స్ట్ అంటే మెయిన్ పిల్లలకి యూజ్ అయ్యాయి మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఇది ఒక టిక్లిక్ ప్యాకెట్, స్టిక్కర్ ప్యాకెట్ అనమాట. చిన్న స్కూల్స్కి పెట్టుకెళ్ళే చిన్న స్టిక్కర్స్. అలాగే చిన్న బాబీ డాల్, కీ చైన్కి ఉన్నటువంటి బాబీ డాల్. చూడండి ఎంత క్యూట్, కలర్ కూడా చాలా బాగుంది. పడుకొని నిద్రపోతుంది చూడండి బేబీ. చాలా బాగుంది కదరా ఇది. నైస్. ఇంకా ఒక చిన్న పౌచ్. ఈ పౌచ్ పైన ఏమేమి ఉన్నాయి బొమ్మలు చెప్పు. ఈ పౌచ్ పైన సిండ్రిల్లా, ఇంకా బెన్ను, ఏవో కాటన్ బొమ్మలు ఉన్నాయండి. అలాగే దీనికి ఒక చిన్న జిప్ ఉంది, అంటే పౌచ్ కదా, ఏమన్నా ఇవి వేసుకో స్కూల్కి బ్యాగ్ లాగా. థ్రెడ్ ఇచ్చారు. వెనక కూడా అలాగే పౌచ్ మీద సిండ్రిల్లా బొమ్మలు, ఇంకా ఏవో మనకైతే ఈ పేర్లు రావు కానీ పిల్లలకైతే తెలుస్తాయి అనుకుంటా. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారండి. బ్యాంగిల్స్ చూసారా, గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి. నైస్ కలర్. నెక్స్ట్ నువ్వు మాట్లాడవా? మాట్లాడు. చెప్పు, ఇదేంటివో చెప్పు, నువ్వు చెప్పు. బ్రాస్లైట్ అంటారు. ఈ బ్రాస్లైట్ ఎంత ఇవన్నీ కూడాను పూసలుగా అట్లాగా బ్రాస్లైట్ అండి. స్ట్రెచబుల్ అవుతుంది బ్రాస్లైట్ కదా. దీనికి ఒక చిన్న డాల్ బొమ్మలు ఒక 2 వచ్చారు, బాగుంది. నెక్స్ట్ మనకి జడకు వేసుకునే రబ్బర్ బ్యాండ్లు 2. అదొక మోడల్, ఇది అంటే కలర్స్ వేరు, మోడల్ అయితే ఒకటే, బాగుంది. అలాగే ఇంకొక బ్రాస్లైట్, ఇవి కూడా పూసలుగానే ఉందండి. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా స్ట్రెచబుల్ అవుతుంది. ఇది ఒక బ్రాస్లైట్, బాగుంది. ఇంకా ఫ్లక్కర్స్ చూసారా, చాలా ఫ్లక్కర్స్, ఒక 3 ఫ్లక్కర్స్. ఒకటి బటర్ఫ్లై పింక్ కలర్, ఇంకా రెగ్యులర్గా వాడుకునే బటర్ఫ్లైస్, ఇట్లా ఫ్లక్కర్స్ చాలా బాగుందండి. అందులో ఇది బాగుంది కదా, ఇది చాలా బాగుంది, నచ్చింది మా అమ్మాయికి, నాకు కూడా నచ్చింది ఇది. నెక్స్ట్
ఓ ఇయర్ రింగ్స్, తనకి చిన్న పిల్లలకి పెట్టుకునే స్టంట్స్ అన్నమాట, చిన్న చిన్న స్టంట్స్. ఇది బటర్ఫ్లై ఉందండి, వీటిపైన బటర్ఫ్లై స్టంట్స్. నెక్స్ట్ ఇది వచ్చి ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి స్టంట్స్ బాగున్నాయి. ఈ రింగ్స్ అండి, ఫింగర్ రింగ్స్ 2 ఇచ్చారు. అలా ఇందాక మనకు చైన్స్ ఇచ్చినట్టుగా మ్యాచింగ్ లాగా అనమాట. ఒకటి సిల్వర్ లోను, ఒకటి రోజ్ గోల్డ్ లో, రెండు రెండు ఇయర్ ఫింగర్ రింగ్స్. నైస్. ఇవన్నీ కూడాను తనకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఈ చిన్న ఏమనాలి, ఇంకా చాక్లెట్స్ కూడా ఏవో ఇచ్చినట్టున్నారండి. వాటర్ రోల్స్ అనే చాక్లెట్ బౌల్స్ లో ఇవన్నీ కూడాను ప్యాక్ చేసి, నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అసలు ముందు ఫ్రెండ్స్ ఇలాగ ఐడియాగా తేవడం బాగుంది. మీ పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కి పిల్లలకి ఇలా ఇస్తుంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ముందు తనకి అన్ని చూసారా, బ్యాంగిల్స్ అని, తనకన్నీ అన్ని యూజ్ అయ్యేవే తెచ్చారు. చాలా పెద్దవాళ్ళు ఆలోచించినట్టుగా బాగా యూజ్ అయ్యాయే తెచ్చిచ్చారు దానికి. అందుకు మెచ్చుకోవాలి ముందు పిల్లల్ని. బాగుంది, నైస్. ఇవన్నీ కూడా తనకి తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి. ఇంకా మనం మన రిలేటివ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇప్పుడు తను చూపిస్తుంది. మ్యాక్సిమం ఎక్కువగా ఆడపిల్లలు కదండి, డ్రెస్సెస్ ఎక్కువ వచ్చాయి. వాటిలో కూడా కొన్ని ఇవి చూద్దాం. ఇవైతే చిన్న చిన్న పాకెట్స్ లాగా వచ్చినాయి. తను ఓపెన్ చేస్తుందట. ఓ ఇది వచ్చేసి సిల్వర్ బౌల్ అండి. సిల్వర్ బౌల్ ఇచ్చారు. అంటే నేమ్స్ ఎందుకులే మెన్షన్ చేయటం అని మేము నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. ఇది మా నైబర్స్ ఇచ్చారు బౌల్. ఇప్పుడు అంతా ఆ సిల్వర్ గోల్డ్ బాగా కాస్ట్లీ ఉన్నాయి కదా, అయినా కూడా బాగుంది. చూసారు, చిన్న గంధపు గిన్నె మీద కూడా ఇంకా పెద్ద సైజేనండి. చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. చక్కగా ఇలాగా ప్యాక్ చేసి అలాగే బ్యాగ్ లో కూడా పెట్టేసి ఇచ్చారు. చూపించు. నెక్స్ట్ ఇది కూడా తనకి తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళే ఇచ్చారండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఒక ప్యాక్. ఇది ఒకళ్ళు రిలేటివ్సే ఇచ్చినట్టున్నారు, మా బ్రదర్ వాళ్ళు ఇచ్చినట్టున్నారండి. చూద్దాం ఇందులో కూడా ఏం గిఫ్ట్ ఉందో. మీకు వీడియోలో చూపించాలని ఇప్పటి వరకు తను ఏ గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేయలేదు. తను కూడా చూడడానికి తెద్దాం అంటుంది కానీ తీయలేదండి. చాలా బాగుంది కదండి ఇది. దీన్ని ఏమంటారు, మన ముత్యం సెల్ అంటే ముత్యాలు దొరికే స్కెల్, దాంట్లో స్టోన్స్ తోటి దగ్గరకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదండి, చాలా యూనిక్ గా ఉంది. కాకపోతే కింద పడితే మాత్రం ఇది ఏమి పనికిరాదు. కాకపోతే షో పీస్, మనం యూజ్ చేసుకోకపోకపోయినా కూడాను మన షోకేస్ లో వాటిలో నీట్ గా పెట్టుకోవడానికి చాలా బాగుంది. అలా పెట్టినా కానీ ఇది ఒక డైమండ్ లాగా యూనిక్ బాగుంది కదా. ఈ ప్లేస్ లో మనకి మాక్సిమం ముత్యాలు దొరుకుతుంటాయి, కాకపోతే వీళ్ళు డిజైన్ చేశారు, డైమండ్ పెట్టి డిజైన్ చేశారు. బాగుంది. ఇదంతా ఈ బాక్స్ లో సెట్ గా వచ్చింది. అంటే ఇదంతా గాజుది కాబట్టి పగిలిపోకుండా ఉండడానికి ఈ బాక్స్ లోపల కూడా థర్మాకోల్ షీట్ అండి. థర్మాకోల్ షీట్ దానికి ఒక ఏమనాలి క్లాత్, ఎల్లో కలర్ క్లాత్, అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, పీస్ డ్యామేజ్ అవ్వకుండా దానిపైన మళ్ళీ స్పాంజెస్, ఇక్కడ ఏదో కోడ్ ఏదో వచ్చారు. అలాగే స్పాంజెస్ ఎక్కడ అంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా పీస్ ఇంటికి జాగ్రత్తగా. బాగుంది కదా. ఇలా బాక్స్ కూడా ప్యాకింగ్ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు, నీట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ ఇంకొక పౌచ్ వచ్చిందండి. ఈ పౌచ్ కూడా ఓపెన్ చేయి. ఈ పౌచ్ లో కూడా బాక్స్. ఓకే, వాచ్ ఉందంటండి.
తనకి ఇష్టమైన కలర్ కదా, అందుకని వావ్ అంటుంది. జనరల్ గా ఆడపిల్లలు అంటేనే పింక్, పింక్ అంటేనే ఆడపిల్లలు కదా. తనకి పింక్ కలర్ అంటే అసలు ఎన్ని ఎన్ని ఉంటాయోనండి. అసలు ముందు షాప్ కి వెళ్ళామంటే పింకే ముందు మెయిన్, తను చూసుకుంటది కూడా. బాగుంది వాచ్. తనకి తను యూజ్ చేసుకునే వాచే, కాకపోతే ఇప్పుడున్న నెంబర్స్ అయితే కావు. నెంబర్స్ లేకపోవడం వల్ల మరి దీనికి అప్పుడే తెలియకపోవచ్చు. ఇంకా చిన్న చిన్న డైల్స్ ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ అది చాలా బాగుందండి. నైస్. ఇది ప్యాకింగ్ చేయడానికి చక్కగా పౌచ్ కూడా పెట్టించారండి. ఈ పౌచ్ లో ఈ బాక్స్ లోపల వాచ్. ఇది ఏదో ఏమనాలి, ఫాస్ట్ ట్రాక్ అంటండి వాచ్ నేమ్, అంటే ప్రోడక్ట్ నేమ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ అంకుల్ చెప్పు. తనకి నచ్చింది, అందుకో పింక్ కలర్ కదా, అందుకే తనకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాలా రోజులైంది కదండి ఈ ప్యాక్స్ అలా ఉంచేసాము, మేము తీయలేదు కదా. ఇది వచ్చేసేసి ఇవేవో గాజు బౌల్స్ లాగా ఉన్నాయండి. అవును, రెండు. ఇవి కూడా పింక్ కలర్ లో మన పచ్చడి అంటే పికిల్స్ పెట్టుకునే గాజు బౌల్స్ అండి. క్యాప్ కూడా బాగుంది. పెయింట్ పింక్ కలర్ మీద గోల్డ్ పెయింటింగ్, అంతా గోల్డ్ క్యాప్. రెండు వచ్చినాయండి. ఇది అంతా అవును, రెండు బౌల్స్ వచ్చాయి. గాజువేనండి, ఇవి గాజువే. పికిల్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. మన డైనింగ్ టేబుల్ మీద అలాగ మనం పెట్టుకోవడానికి రెండు. డైనింగ్ టేబుల్ మీద మనం సర్వ్ చేసేటప్పుడు పికిల్స్ ఏవైనా రెండు పికిల్స్ పెట్టుకోవడానికి, లేదా మనం స్టోర్ చేసుకోవడానికి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి స్టోర్ చేసుకోవడానికి ఇంకా బాగుంటాయేమో. నెక్స్ట్ ఇప్పుడు అంతా డ్రెస్సెస్ చూపిస్తుంది అంటండి. ఇది అంకుల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. డ్రెస్సెస్ లో ఇది లెహంగా, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజు ఇది వచ్చేసి లెహంగా, పర్పుల్ కలర్ బాగుంది కదండి. ఇప్పుడు అంతా ట్రెండింగ్ గా ఉంది ఈ పర్పుల్ కలర్. ఇదైతే రీసెంట్ గా ఒక చిన్న ఫంక్షన్ లో వేసేసుకుంది, అందువల్ల ఇది లైనింగ్ అంతా బాగుంది. దీనికి వీళ్ళు బెనారస్ చున్నీ ఇచ్చారండి. ఇది ఒక సెట్ అండి, బాగుంది కదా. నైస్. నెక్స్ట్ పింక్ కూడా కాదు, లైట్ పింక్ ఏనంట, కాదు కనకాంబరం అనుకుంటున్నా. కనకాంబరం కలర్ అంటాం మనం, అంటే బాగా అటు డార్క్ కాదు, పింక్ కాదు, అలాగని స్కిన్ కలర్ అంటండి. ఇదంతా వర్క్ వచ్చింది బాగా, హెవీ వర్క్ ఉంది, జర్దోసి వర్క్. ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, మెత్తగా సాఫ్ట్గా మెత్తగా ఉంది. పిల్లలు కంఫర్ట్ గానే ఉందండి. దానికి ప్యాంటు, చున్నీ. ఇది మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చినట్టున్నారు, చాలా బాగుంది. నైస్. లంగా జాకెట్లు అనమాట, పట్టు పావడ. చూసారు, ఇందులోనే అక్షంతలు అవి ఇవి అలా ఉండిపోయినాయి కూడా. నెక్స్ట్ ఇది ప్రతిదీ ఇంకేమి ఓపెన్ చేయట్లేదు రండి, జస్ట్ లంగా. ఇంకా బ్లౌజ్ మనకు తెలిసిందే కదా, లంగా జాకెట్లో బ్లౌజ్ ఉంటుందని. ఇవి మనం కొన్నవి కాదు కాబట్టి అంత క్లియర్గా ఏం చూపించట్లేదు. జస్ట్ తనకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ మీకు షేర్ చేయాలన్న తన ఫీలింగ్ తోటి ఇలా జస్ట్ అన్ని
అలా పైన చూపిస్తున్నాము. కూడా బాగుందండి కలరు, గ్రేష్ గ్రీన్, అంటే పెసర పచ్చ కన్నా కూడా ఇంకా గ్రే కలరే అనుకోవాలేమో ఈ కలర్. సిమెంట్ కలర్ చెప్పాలంటే గ్రే కలర్. దానికి చున్నీ అదేలేండి. ఇంకా ఈ లాంగ్ ఫ్రాక్స్ ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ లాగానే బాగుంది. నైస్. పింక్ అండ్ బ్లూ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో పట్టు లంగా మోడల్. పట్టు లంగా అండి, టిష్యూ పట్టు అండి, బాగుంది. నైస్. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి. పింక్ ఆరెంజ్ పింక్ చున్నీ, ప్యాంట్. అంటే స్టిచ్చింగ్ కాదు, అన్స్టిచబుల్. ఇది స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నమాట. బాగుంది కలరు. ఇదంతా వర్క్ బాగుంది. నైస్. ఇవన్నీ రిలేటివ్స్ ఇచ్చినాయి కాబట్టి అప్పుడు ఇంకా హడావుల్లో ఎవరు ఏమి ఇచ్చారో కూడా నేను అంత గమనించుకోలేదు. అయితే తర్వాత ఏమో తెలుస్తుందేమో. ఇది పింకే ఉంది, పింక్. ఇంకా డ్రెస్ లాంగ్ ఫ్రాక్ లాగా, చుడీదార్ లాగా ప్యాంటు, చున్నీ వచ్చిందండి. నెక్స్ట్ శారీ అండి. ఇది ఒక శారీ కూడా పెట్టారు, బొమ్మ ఉంది కదా, శారీ మీద ఫోటో చూపిస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది కూడా పట్టు లంగా ఓని అండి. మా మా తన బాబాయిలు, అంటే తన చిన్నాన్నలు అందరు కలిసి తనకి ఒకరోజు సెలబ్రేషన్ చేశారు. దానికి వాళ్ళు గుర్తుగా ఇలాగా ఒక పట్టు లంగాని, హాఫ్ చున్నీ ఓనీని తన గిఫ్ట్గా ఇచ్చారండి. నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగుంది, పింక్ అండ్ గ్రీన్, బాగుంది. ఇది వైట్ అండి, క్రీమిష్ వైట్ లాగా ఉంది. క్రీమిష్ వైట్, ఏమన్నా లాంగ్ ఫ్రాక్, హ్యాండ్స్ కింద రఫుల్స్, బాగుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందండి, చాలా బాగుంది. కంఫర్ట్గా ఉంటుంది ముందు వేసుకోవడానికి. ఆమె కంఫర్ట్గా కొంచెం గుచ్చుకున్నా కూడా వాడదండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇది రెగ్యులర్గా వాడేసుకుంటుంది కూడా ఇది. థ్యాంక్ యూ. ఇంకా అలాగే ఇది కూడా డ్రెస్ మెటీరియలేనండి. నెక్స్ట్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట, మెటీరియల్ కాదు, 3 పీస్ సెట్. ఇది కూడా 3 పీస్ సెట్టేనండి. ఎవరో రిలేటివ్స్ దగ్గర వాళ్ళు ఎవరో 2 సేమ్ కలర్స్ డిఫరెంట్గా 2 తెచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, అంటే కంప్లీట్గా పెసరపచ్చ ఎల్లో లాంటిదే ఇది. అంటే ఓకే, ఇది లెహంగా, చున్నీ, బ్లౌజు, లెహంగా అండి. ఇటు వర్క్ వచ్చి బాగుందండి. క్లాత్ కూడా మెత్తగా ఉంది. పట్టు ఇప్పుడు వస్తున్న మనకి రా సిల్క్ మెటీరియల్ కూడా కాదు, కొంచెం మెత్తగానే ఉందండి, బాగుంది. కంఫర్ట్గానే ఉంటుంది, వేసుకోవచ్చు. ఇది వచ్చేసి శారీ అనండి, శారీ. ఓకే. ఇంకంతేనా ఓవరా? తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అయిపోయినాయండి. పాపకి బ్లెస్సింగ్స్ చెప్తా ఇచ్చిన అమౌంట్ అంతా కూడా కలిపి తనకి ఏదన్నా గోల్డ్గా ఏదన్నా తీసుకోవాలి అన్న ప్లాన్లో ఉన్నానండి. ఈసారి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వీళ్ళు ఇచ్చిన అమౌంట్కి, అంటే టోటల్ మొత్తం అంతా వచ్చిన అమౌంట్ మొత్తానికి తనకి నేను ఏమి గిఫ్ట్ కింద తీసుకున్నానో గుర్తుగా, అంటే తన ఫంక్షన్కి ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత మనీ వచ్చింది గిఫ్ట్స్గా, అందరూ బ్లెస్సింగ్స్ తోటి ఇచ్చిన అమౌంట్ని, ఒక మనీని తనకి గుర్తుగా ఉండటానికి ఏదైనా ఒక రింగ్ లాంటిది, అంటే ఫింగర్ రింగ్ గోల్డ్లో అలా ఏమన్నా తీసుకుందాం అని అనుకుంటున్నానండి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ తోటి మీ ముందుకి ఎప్పటికప్పుడు నేను వస్తూ ఉంటానండి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.